హాయ్ గైస్, గోంగూర పులావ్కి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్ చీలికల్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనము బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం అందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా కట్ చేసిన 2 పెద్ద సైజు ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర 2 పెద్ద కట్టలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతనే రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మనం కుక్ చేసుకొని ఎంత టేస్టీ గోంగూర పులావ్ ప్రిపేర్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్.